వేరియస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డిఫరెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్ చేయడానికి లైక్ ఐటీ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఇలాంటి స్పెషలైజ్డ్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడం కోసం ఐబీపీఎస్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో రెగ్యులర్గా చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చూద్దాము. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అంటే మాత్రం చూస్తే వచ్చే వేకెన్సీస్ మనం చూస్తే మనకి 896 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఇది చాలా తక్కువ వేకెన్సీస్ అనే మనకి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఏంటంటే అవుట్ ఆఫ్ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఐబీపీఎస్ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో టోటల్గా రిక్రూట్మెంట్స్ అనేది చేస్తుంది. ఆ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి ఓన్లీ 6 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే వేకెన్సీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ని రిపోర్ట్ చేశారు ఐబీపీఎస్కి. అంటే ఇంకా 5 బ్యాంక్స్ రిపోర్ట్ చేయలేదు. ఆ 5 బ్యాంక్స్లో కూడా మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా వేకెన్సీస్ చాలా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఫైనల్ వేకెన్సీస్ కాదు. సో ఈ వేకెన్సీస్ అనేది మీ రిక్రూట్మెంట్ జరిగే టైంకి, ఫైనల్గా రిక్రూట్మెంట్ జరిగేటువంటి టైంకి ఈ వేకెన్సీస్ ఇంకా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ దీస్ ఇయర్స్. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చే టైంకి ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రమే నోటిఫికేషన్లో ఐబీపీఎస్ పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత చాలా వేకెన్సీస్ పెరుగుతాయి కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక నోటిఫికేషన్ కోసం అప్లై చేయడం కోసం ఉన్నటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు ఏ స్పెషలైజ్డ్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మీరు చేసి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్స్గా కంప్లీట్ చేసుకుని ఉంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ, లేకపోతే ఎంబీఏ మార్కెటింగ్ కానీ, ఇలాంటి పీజీ కానీ చేసి ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ పోస్ట్కి మీరు అప్లై చేస్తుంటే అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, పిసికల్చర్ కానీ ఇలాంటికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీ ఆఫీసర్స్ కోసం మాత్రం మీరు ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్ ఈసీ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్ కూడా మీకు ఉండాలి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలి. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. ఎప్పటికీ అంటే 21 ఆగస్ట్ వరకు కంప్లీట్ చేయాలి. అది ఎగ్జామినేషన్స్ రాస్తే మాత్రం రిజల్ట్ వచ్చి ఉండాలి ఆ టైంకి. ఇక ఏజ్ వచ్చేసి 1 ఆగస్ట్ వరకు 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 30 ఇయర్స్ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసి దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ పే చేయాలి. అదే మిగిలిన వాళ్ళందరూ కూడా 850 రూపీస్ పే చేయాలి. దీనికి జిఎస్టీ అనేది ఇంక్లూజివే ఉంటుంది. అడిషనల్గా మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. టోటల్గా మీరు పే చేయాల్సిన అమౌంట్ ఇంతవరకే ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి 1 ఆగస్ట్ నుంచి మీరు 21 ఆగస్ట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు నవంబర్లో, అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు? సెలక్షన్ అంటే యాక్చువల్గా 3 ఫేజెస్లో జరిగే ఎగ్జామినేషన్. 3 ఫేజ్లో అంటే ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ ఫేజ్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, థర్డ్ ఫేజ్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 ఫేజెస్లో మీకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో జరిగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో ఉన్న మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. స్టూడెంట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ విధంగా ఉంటుంది. అంటే మీరు చూస్తే లా ఆఫీసర్స్ అండ్ రాజ్భాష అధికారి ఈ పోస్టులకు మాత్రం ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అంతే. ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండదు. ఓన్లీ 3 ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఈచ్. ఒక్కో సెక్షన్లో టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మార్క్స్ వచ్చేసి 125. వీటికి 120 మినిట్స్ టైం అంటే 2 అవర్స్ టైం ఇస్తారు. సెక్షన్ వైజ్ 40 మినిట్స్ ఈచ్ చొప్పున సెక్షన్ వైజ్ ఇస్తారు. ఇంతవరకే ఉంటుంది. అది కాకుండా మిగిలిన పోస్టులకి ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, హెచ్ఆర్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఈ 4 పోస్టుల కోసం ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటే మనకి ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనిపిస్తుంది. మళ్ళీ 50 క్వశ్చన్స్ ఈచ్ చొప్పున మొత్తం 150 క్వశ్చన్స్ అండ్ 125 మార్క్స్. అండ్ దీనికి కూడా 40 మినిట్స్ చొప్పున ఈచ్ సెక్షన్కి టోటల్గా 120 మినిట్స్. దట్ మీన్స్ 2 అవర్స్ టైం మీకు ఇస్తారు. స్టూడెంట్స్ ఎవ్రీ సెక్షన్లో క్వాలిఫై అవ్వాలి. అండ్ నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. అందులో మీకు ఇందులో కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే మాత్రం మీకు ఆ క్వశ్చన్కి కేటాయించినటువంటి మార్కుల్లో 1/4 డిడక్ట్ చేయడం అనేది
జరుగుతూ ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ నాలెడ్జ్. మీకు మీ చదువుకున్న సబ్జెక్టు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో మీరు ఆ పోస్టుకు సంబంధించినటువంటి కోర్సు మీరు కంప్లీట్ చేసి ఉంటారు. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ దానికి సంబంధించినటువంటి కోర్సు మాత్రమే, ఆ సబ్జెక్ట్ మాత్రమే ఇందులో ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్, అంటే అన్ని పోస్టులకి ఎక్సెప్ట్ రాజభాష అధికారి మిగిలిన అన్ని పోస్టులకి 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమంగా 60 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లో ఉంటుంది ఎగ్జామినేషన్. 45 మినిట్స్ టైం మాత్రం ఇస్తారు. ఈ 45 మినిట్స్లో మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్, మీ పేపర్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్. అండ్ రాజభాష అధికారికి మాత్రం ఇందులో ఉంటుందంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్లో ఆబ్జెక్టివ్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్, అంటే హిందీ కాబట్టి హిందీ ఆర్ ఇంగ్లీష్ రెండిట్లో సంబంధించి ఉంటుంది. 30 మినిట్స్ ఈచ్. మీకు దాంట్లో 30 మినిట్స్ టైం ఇస్తారు డ్యూరేషను ఆబ్జెక్టివ్కి, అండ్ డిస్క్రిప్టివ్ కూడా 30 మినిట్స్ టైం ఇస్తారు. బట్ మిగిలిన పోస్టులన్నిటికి మాత్రం ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉండేటువంటి ఎగ్జామినేషన్ మాత్రమే విచ్ ఇస్ 45 మినిట్స్ టైం ఇస్తారు. ఇది ఇంపార్టెంట్. అండ్ దీని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్క్స్కి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మాత్రం 40% మార్క్స్ మీకు రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రం ఒక 35% వస్తే సరిపోతుంది. మినిమం మార్కులు అవి. అంతకంటే తక్కువ మార్కులు వస్తే మీరు సెకండ్ పేపర్లో మీరు ఫేజ్ 2లో ఎంత బాగా చేసినా, ఎంత మంచి మార్కులు ఇచ్చినా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని క్యాండిడేట్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి మినిమం ఇన్ని మార్కులతోనే మీరు తెచ్చుకోవాలి. ఇక ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు ఫేజ్ 2లో వచ్చినటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మీకు వచ్చినటువంటి మార్కుల్ని 80% అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 20% తీసుకుని ఓవరాల్గా 100%కి మీ ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిఫై అవ్వడానికి ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మెయిన్స్లో అనేది మెయిన్ తీసుకోవడానికి కన్సిడర్ చేస్తారు మీరు ఫైనల్ సెలక్షన్ కోసం, అండ్ ఇంటర్వ్యూ. ఈ రెండు ఇంపార్టెంట్.